పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఓట్ ఫర్ ద రన్ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల రోజును హాలిడేగా భావించకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో మన శంకర్ గౌడ్ సార్ ఆర్గనైజర్ మన శేఖర్ అన్న వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రన్ ఫర్ ఓట్ అనేది నిర్వహించారు. దీనికి అతి ముఖ్యమైన కారణం ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళే ఓటు వేయకపోవడం కారణం. గ్రామాలలో చూస్తే చదువుకోని వాళ్ళు ఓటు శాతం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ మన పట్టణ నాగరికతలో పట్టణాలలో ఎక్కువ ఓటు శాతం తక్కువ ఉంటుంది. ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మంచి ప్రోగ్రాము ఈ 5 సంవత్సరాలకు ఒకసారి ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి అందరినీ ఓటు వేసుకునే విధంగా ఒక వయసు ఇస్తుంది, అవకాశం ఇస్తుంది. అయినా ఇప్పుడున్న యువత ఓటు హక్కును వినియోగించుకుంటలేరు. ఆ ఉద్దేశంతో ఈ రన్ ఫర్ ఇండియా అనేది ఒకటి కండక్ట్ చేయాలని మా గౌరవనీయులు శేఖర్ అన్న గారు ఒక ఆలోచన తెస్తే దాన్ని ఓటు శాతాన్ని పెంచడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా మన వంతు మనం సాయం చేయాలనే ఉద్దేశంతో రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఈ రన్ను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రన్నుకు సహకరించి వచ్చిన పెద్దలకు అందరికీ, కాలనీ అధ్యక్షులకు, కాలనీ వాసులకు అందరికీ ఈ రాచకొండ రన్నర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ ఆ రోజు హాలిడే ఉందని ఎవరు దయచేసి ఎక్కడ టూర్స్ ఏవి పెట్టుకోకుండా ఓటు వినియోగించుకోవాలని. ఈ లోకసభ ఎన్నికల్లో యువత అందరూ ముందుండాలి, తన యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటే ఆయుధము, ఓటు మన వెపన్ అని చెప్పేసి అన్ని మాటలు మనం చెప్తుంటాము, కానీ ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎవరు ముందుకు రారు. మన అదేవిధంగా మన వేరే దేశాలు, బెల్జియం లాంటి దేశాల్లో చూసుకుంటే ఓటు హక్కు వినియోగించకుంటే వాళ్ళకు గవర్నమెంట్ జాబ్లు కూడా రావు వాళ్ళకి. అదేవిధంగా ఆస్ట్రేలియాలో ఓటు వేయకుంటే వాళ్ళకు 2-3 సంవత్సరాలు వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. అంటే కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని